భాగ్యనగర వాసులకు షాక్ ఇచ్చింది టీజీఎస్ ఆర్టీసీ. మరోసారి సిటీ బస్ల ఛార్జీలను పెంచింది. హైదరాబాద్లో పూర్తిగా విద్యుత్ బస్సుల్ని తిప్పేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. దీనికోసం కావాల్సిన నిధులను సమకూర్చేందుకు ఛార్జీలను పెంచాలి అని నిర్ణయించింది. టికెట్ల పెంపు భారం రేపటి నుంచే ప్రయాణికులపై పడనుంది. హైదరాబాద్లోని సిటీ బస్సుల ఛార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పెంచింది. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో పూర్తిగా విద్యుత్ బస్సుల్ని తిప్పనుండడంతో అందుకయ్యే మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన నిధుల కోసం ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఆర్టీసీ చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం తాజాగా అనుమతించింది. ఛార్జీల పెంపు సోమవారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచి అమల్లోకి రానుంది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సుల్లో తొలి 3 స్టేజీల వరకు ప్రస్తుత టికెట్ ధరపై ₹5 పెరగనుంది. ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో కనీసం ఛార్జీ ₹10గా ఉండగా ఇకపై ₹15 కానుంది. 4వ స్టేజీ నుంచి ప్రస్తుత ఛార్జీపై ₹10 అదనంగా పెరుగుతుంది. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్ మెట్రో ఏసీ బస్సుల్లో మొదటి స్టేజీ వరకు ₹5, రెండో స్టేజీ నుంచి ₹10 చొప్పున పెరుగుతుంది. ఈ పెంపు వల్ల ఆర్టీసీకి నిత్యం 20 లక్షల వరకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. హైదరాబాద్లో డీజిల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో విద్యుత్ బస్సులను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నిర్ణయించారు. ప్రస్తుతం తిరుగుతున్న 2800 డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్న డిపోలకు తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని ఆదేశించారు. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఈ డ్రైవ్ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సానుకూలంగా స్పందించి బస్సులను మంజూరు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిచింది. ఎంపికైన ప్రైవేట్ సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. గతంలో హైదరాబాద్కు 500 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరయ్యాయి. వాటిల్లో 225 బస్సులు ఇప్పటికీ సమకూరగా మరో 2 నెలల్లో మిగతావి అందనున్నాయి. పీఎం ఈ డ్రైవ్ కింద వచ్చే బస్సులతో కలిపి మొత్తం 3300 విద్యుత్ బస్సులు నగర రోడ్లపైకి వస్తాయి. ప్రస్తుతం నగరంలో 25 బస్సు డిపోలున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు పవర్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున అందుకు కొంత స్థలం అవసరమవుతుంది. 3300 బస్సులు సరిపోవాలంటే అదనంగా మరో 10 కొత్త డిపోలను, ఎలక్ట్రిక్ ఛార్జింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు 392 కోట్లు అవసరమవుతుందని ఆర్టీసీ అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదించగా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో సిటీ బస్సుల ప్రయాణికులపై ఛార్జీల భారం మోపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. బస్సు ఛార్జీలను సవరించడం ద్వారా వచ్చే 2 ఏళ్లలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాలని నిర్ణయించింది.